బెండకాయ ఫ్రై అంటే చాలా ఇష్టం, కానీ ఎప్పుడు చేసినా కుదరదు అని అనుకుంటున్నారా? అయితే ఒక్కసారి నేను చెప్పినట్టు బెండకాయ ఫ్రై చేసుకోండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఒక 10 మినిట్స్లో అయిపోతుంది. ఫస్ట్ అయితే బెండకాయలను నీట్గా క్లీన్ చేసుకొని సన్నగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా సన్నగా కట్ చేసుకున్న తర్వాతకి బెండకాయ ముక్కల్ని ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఆ తర్వాత ఫ్యాన్ గాలికి 1 గంట పాటు మంచిగా ఆరనివ్వాలి. ఇలా చేస్తే బెండకాయ ఫ్రై చేసుకునేటప్పుడు జిగురు లేకుండా బాగా వస్తుందన్నమాట. ఆ తర్వాతకి స్టవ్ ఆన్ చేసి కడాయిలో 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాతకి ఇందులో పోపు దినుసులను వేసుకోండి. తర్వాత కచ్చాపచ్చగా దంచిన ఒక 5-6 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి. ఇవి వేసుకుంటే ఏంటంటే ఫ్రైలోకి మంచి ఫ్లేవర్ ఉంటుంది. వెల్లుల్లి రెబ్బల్ని కొంచెం లైట్గా ఫ్రై చేసుకున్నాక ఇందులో ఒక ఉల్లిపాయను సన్నగా తరిగి వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొద్దిసేపు లైట్గా ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత ఇందులో కొంచెం పసుపు వేసుకొని కలుపుకున్నాక బెండకాయ ముక్కల్ని వేసుకోవాలి. బెండకాయ ముక్కలు మంచిగా తడి లేకుండా ఆరిపోయాక ఇందులో వేసుకోండి. ఆ తర్వాత ఒకసారి కలిపి ఇప్పుడే దీనిపై మూత పెట్టకుండా మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక 5 నిమిషాలు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. సో సాల్ట్ కూడా వెంటనే వేసుకోకండి. ఈ విధంగా ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ బెండకాయ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ చూడండి కొంచెం కలర్ చేంజ్ అయిపోయాయి కదా. ఇప్పుడు ఇందులోకి మనం రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. అలాగే ఒక 1 టీ స్పూన్ దాకా కారం వేసుకోవాలి. వీటిని ఒకసారి మంచిగా కలిపి మరో 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఒక 1 టీ స్పూన్ దాకా ధనియాల పొడి వేసుకోండి. ఇంకా కావాలనుకుంటే జీలకర్ర పొడి కూడా వేసుకోవచ్చు. ధనియాల పొడి వేసుకున్నాక మంచిగా కలిపి ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టేసుకోవాలి. తర్వాత ఇంకొక 2-3 మినిట్స్ కుక్ చేసుకున్నాం అనుకోండి, చాలా టేస్టీగా బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. ఈజీగా అయిపోయింది కదా. టేస్ట్ అయితే భలే ఉంటుంది. పప్పు, రసం, సాంబార్ చేసుకున్నప్పుడు పక్కకు నంచుకోవడానికి బాగుండిద్ది. అవేం వద్దనుకుంటే వైట్ రైస్లోకి ఓన్లీ బెండకాయ ఫ్రై వేసుకొని కూడా తినొచ్చు. చాలా టేస్టీగా కుదిరింది. రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. ఇంకా మరిన్ని కుకింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.